సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇటువైపు ప్రయాణం మొట్టమొదటి మెట్టి ఎలా జరిగింది, ఎలా వచ్చారు? ఇంటర్మీడియట్లోనే నేను మినీ మూవీ అనుకున్నది. జనాలు గుర్తుపడుతున్న క్యారెక్టర్ 14లో నా క్యారెక్టర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి మీకు దంటి దాసరి గారికి ఉన్న అనుబంధం ఏంటి? కలిసినప్పుడల్లా ఆయన నన్ను ఆర్ నాగేశ్వర గారితో పోల్చారు. దాసరి పద్మ గారు అయితే అసలు ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది? సార్ లవ్ మ్యారేజ్ బాగా తెలిసిన అమ్మాయే, తనే ప్రపోజ్ చేసింది. సార్ అభిషేకం సీరియల్ చూసా కూడా ప్రపోజ్ చేశారు ఆవిడ. దేన్ని మెచ్చుకోవచ్చు. బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? క్యారెక్టర్స్ మళ్ళీ రెడీ టు స్టార్టా? యా, సీరియల్స్ వస్తున్నాయి. మీ అల్టిమేట్ గోల్ ఏంటి? చాలా ఉన్నాయి. మీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి డే రాకూడదు అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ 2023 మళ్ళీ రాకూడదు. నాకు ఈ ఇయర్లో జరిగిన లాస్ ఉదయ్ భాస్కర్ సార్ ఎలా ఉన్నారు? యా, హాయ్ అండి, ఐఎమ్ గుడ్. సో మొత్తానికి అయితే మళ్ళీ బ్యాక్ టు యాక్టా లేకపోతే? లేదు, బ్యాక్ టు యాక్ట్. బ్యాక్ టు యాక్టే. Yeah. అయితే వెల్కమ్ టు బ్యాక్ టు యాక్ట్. థ్యాంక్ యూ. చాలా చాలా డేస్ చాలా వరకు గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకోవాల్సి వచ్చింది. యా, మీ ప్రాపర్ ఎక్కడ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది విజయవాడ. విజయవాడ. యా, సరే, విజయవాడలో ఏం కత్తులు ఏం తీసుకురాలేదు కదా? ఏ విజయవాడ అనేప్పటికీ కత్తులు అని గుర్తొచ్చాయి. గుర్తొచ్చేస్తున్నాయి సార్. ఎందుకని? మేము యాసిడ్ బాటిల్స్ కత్తులు గుర్తొస్తాయి. అది ఒకప్పుడు, ఇప్పుడు అంతా మారిపోయిందిలేండి. అప్ టు 10th వరకు నేను విజయవాడలో ఉన్నా. ఓకే. తర్వాత అంతా హైదరాబాద్లో సెటిల్. ఓకే. సో మదర్ ఫాదర్? మా ఫాదర్ వచ్చి కాంట్రాక్ట్ వర్క్, సో హీఈస్ ఏ కాంట్రాక్టర్. మా మదర్ హౌస్ వైఫ్. సో నాకెవరు ఈ ఫీల్డ్ కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఎవరు లేరు, మీరు ఓన్గా వచ్చారు ఇంట్రెస్ట్తో? నేను ఓన్గానే వచ్చాను. ఓకే. సో వైఫ్? షీఈస్ అన్ ఐటీ ఎంప్లాయీ. ఐటీ ఎంప్లాయ్, Yeah. హైదరాబాద్లో? Okay. హైదరాబాద్ కాదు, తను యూఎస్లో ఉంది ఇప్పుడు. యూఎస్లో ఉన్నారు. Yeah. సో ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చారా మీరు? నేను యూఎస్ నుంచి వచ్చేయలేదు, నేను షూటింగ్కి వచ్చా. షూటింగ్కి Yeah. వచ్చారు కదా, అంటే వెళ్తూ ఉంటారేమో కదా? నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటాను. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కంప్లీట్గా యాక్టింగ్ పర్పస్ ఇప్పుడు ఎక్కువ టైం ఇక్కడ ఉండడానికి కాన్సన్ట్రేట్ వచ్చేసారా? చేద్దామని కంప్లీట్ సెటిల్ అవ్వడం రాలేదు, ఆల్రెడీ వీఆర్ సెటిల్ దే. Okay. కాకపోతే ఏంటంటే షూటింగ్ ఉన్నప్పుడు నేను వస్తుంటాను. అక్కడ కూడా నేను ఒక 2 వెబ్ సిరీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఆల్రెడీ సార్ ఎలా సార్, హౌ కెన్ మేనేజ్? అంటే అక్కడ యూఎస్ని ఇక్కడ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం సార్, పక్క ఊర్లు కూడా కాదు. అంటే నేను ఏదో ప్లాన్డ్గా చేయలేదు అది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను యాక్టర్ని, సో చాలామంది అక్కడ రికగ్నైజ్ చేసి వాళ్ళున్న సోర్సెస్లో అక్కడ ఆర్టిస్ట్ని ఎత్తుక్కోవడంలో నన్ను అలాగే కాంటాక్ట్ అయ్యారు. సో అలాగే నేను అక్కడ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను. సూపర్. యా, అండ్ అక్కడైతే వెల్ సెటిల్డ్. సెటిల్. నేను వెల్ సెటిల్ అని చెప్పలేను కానీ ఓకే, సెటిల్డ్. సూపర్. బాగా ఎడ్యుకేటెడ్, అంటే మంచిగా చదువుకున్నారు. అవును. ఈ ఫీల్డ్లో ఎవరు లేరు, పరిచయం లేరు. ఇటువైపు ప్రయాణం మొట్టమొదటి మెట్టి ఎలా జరిగింది, ఎలా వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా తెలుసుకొని ఉంటారు కదా, అంటే ఏ ఇయర్లో ఎంట్రీ ఇచ్చారు? చిన్నప్పటి నుంచి నేను ఒక యాక్టర్ అనే కాన్ఫిడెంట్తోనే ఉండేవాడు. నేను మనసులో ఏదనుకుంటే మన ప్రయాణం కూడా అటు సైడే ఉంటుంది కాబట్టి నేను 10th తర్వాత మీడియానే వెతుక్కున్నా. ఓకే. సో అప్పటికి మా ఇంట్లో వాళ్ళు లేదు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఫీల్డ్లోకి రా అది ఇది అంటే, సరే వాళ్ళ కోసం నేను చదువుకుంటూనే నేను పార్ట్ టైమ్గా చేసుకుంటూ వచ్చాను. ఓ మై గాడ్. సో ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల కొంచెం వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కోసం కూడా నేను చదువుకుని జాబ్ చేసుకుంటూ నేను నా ఇంట్రెస్ట్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ అలా ట్రై చేసుకుంటూ వచ్చాను. సో నేను 10th ఇంటర్మీడియట్లోనే నేను మినీ మూవీ అనుకున్నది, ఒక యోగి ఆత్మకథ అని నా ఫస్ట్ మేకప్ అది. ఓకే. యా, అక్కడే నేను ఫస్ట్ మేకప్ వేసుకుని విజయవాడలోనే. అది వచ్చేసి మీరు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో చూసుంటారు ఒక బుక్, ఒక యోగి ఆత్మకథ అని, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని. సో దాంట్లో పేజ్ ఫ్రంట్ పేజ్ ఉన్న క్యారెక్టర్ నేను చేశాను. దాంట్లో ఇంకో అదృష్టం ఏంటంటే చారు హాసన్ గారు యుక్తేశ్వర్జీ క్యారెక్టర్ చేశారు. సో మేమిద్దరం ఆల్మోస్ట్ 20-25 డేస్ ఒక ఆశ్రమంలో ఒక యోగులతో ఉండాల్సి వచ్చింది. సో నా చిన్నప్పుడే నేను సైమల్టేనియస్గా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టమే.
సో నాకు ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చినాయి, అలా మొదలైన ప్రయాణం అలా స్టార్ట్ అయింది. ఆ ఫిలింతో స్టార్ట్ అయింది. Yeah. టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఏది సార్? టర్నింగ్ ఇచ్చిన ఫిలిం కానీ, జనాల్లోకి బాగా వెళ్ళిన క్యారెక్టర్, జనాలు గుర్తుపడుతున్న క్యారెక్టర్, మీకు ఫేమ్ ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ నేమ్తో పిలుస్తున్నారంటే ఆల్మోస్ట్ నేను 2013-14లో నా క్యారెక్టర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నారంటే జనాల్లోకి ఎంతగా వెళ్ళిందో. ఇప్పటికి కూడా స్టిల్ నన్ను అభిషేకం ఫేమ్ అని పిలుస్తుంటారు. ఎస్. తర్వాత నేను చాలా క్యారెక్టర్లు చేశాను, చాలా కొన్ని వాటికి అప్రిసియేషన్ చాలా చోట్ల వచ్చినాయి, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం చాలా మందికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అభిషేకం దాని నిజంగా ఫర్ ఎవర్. నేను అసలు మీ రియల్ నేమ్ ని మర్చిపోయారు సార్. అవును కదా, చాలా మందికి గుర్తులేదు. కరెక్టే. నేను ఉదయ్ అనేది ఎవరు తెలియదు బేసిక్గా. నేను అంత సోషల్ మీడియా యాక్టివిటీస్లో కూడా ఎక్కువ ఉండేవాడిని కాదు. సో నా గురించి పెద్దగా తెలిసి ఉండేది కాదు. ఈ మధ్య ఏదో నేను రావడం బట్టి నా పేరు తెలుస్తుంది, కానీ అంతకుముందు నా నేమ్ ఎవరికి తెలియదు. ఓకే. సో దాసరి గారు, నిజంగా దాసరి గారు, దాసరి పద్మ గారు నాకు బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. సో నిజంగానే అంటే దాసరి గారు అనగానే యావత్ ఇండస్ట్రీ అంతా కూడా తనని పెద్ద గురువుగానే కొలుస్తారు కదా, దాసరి నారాయణ గారు. అతని డైరెక్షన్ కానీ, ఆయన ఒక గాడ్ తెలుగు ఇండస్ట్రీకి నిజంగానే. తను చేసే ఫిలిమ్స్, యాక్టింగ్ అసలు అంతా వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఆర్టిస్టులను కూడా అంతే సపోర్ట్ చేసేవాడు. అవును, ఆర్టిస్టులని ఇండస్ట్రీని అలాగే చూసుకునేవారు. సో మీకు అంటే దాసరి గారికి ఉన్న అనుబంధం ఏంటి? నేను ఈవెంట్స్లో, ఫంక్షన్స్లో మాత్రం కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఆయన నన్ను అసలు మెయిన్ నాకు బాగా ఇప్పటికి కూడా ఒక అవార్డ్ లాగా, ఒక రివార్డ్ లాగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆయన ఒక ఈవెంట్లో, ఒక ఫంక్షన్లో అందరి ముందు ఆర్ నాగేశ్వర గారితో పోల్చారు. సో నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్లా అనిపించింది. ఓకే. నిజంగా అది నాకు గ్రేట్ అచీవ్మెంట్ లాగా కూడా అనిపించింది ఆ టైంలో. దాసరి పద్మ గారు అయితే అసలు నన్ను మెచ్చుకుంటూనే ఉండేవాళ్ళు. అసలు ఇంత సాఫ్ట్గా ఉన్నావు బయట, నువ్వు అంత విలనిజము, అంత ఆ క్యారెక్టర్ని ఎలా నువ్వు చేయగలిగావు అని ఆవిడైతే చాలా అసలు అప్రిషియేట్. ఆ టైంలో అంటే నా గురించి నాకు తెలియదు, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్, కానీ అలా చెప్తున్నప్పుడు నాకు అదొక అవార్డ్ లాగా, ఒక నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్సలెంట్. బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేశారు. అంటే అభిషేకం ఆ టైంలో ఎంత సూపర్ హిట్ మనందరికీ తెలిసింది. స్టిల్ ఇప్పటికీ కూడా జనాల్లోని అభిషేకంలో మీరు ఎలా అయితే ఉన్నారో అలానే ఇప్పటికీ ఐడెంటిఫై చేస్తున్నారు. చాలా సీరియల్స్, ఫిలిమ్స్లో చేసినప్పటికీ కూడా. అంటే మీకు టర్నింగ్ ఇచ్చింది అభిషేకం తర్వాత కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా వాటిలో కూడా చేశారు. అంటే కంటిన్యూగా ఉంది, ఖాళీగా లేరు. ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది, మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నా ఫ్యామిలీ కోసం నేను కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 2-3 years నేను గ్యాప్ తీసుకుందాం, ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనిపించి నేను వెళ్ళిన తర్వాత కోవిడ్ రావడం, కోవిడ్లో స్ట్రక్ అయిపోవడం. సో ఖాళీగా నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఇయర్స్ నేను ఏదో ఒక వర్క్ చేస్తుండేవాడిని, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నేను ఐటీ జాబ్ జాయిన్ అవ్వడం. నాకు ఇక్కడున్న ఎక్స్పీరియన్స్తోనే అక్కడ కూడా నేను జాబ్ ట్రై చేశాను, నాకు ఐటీ జాబ్ వచ్చింది యూఎస్లో. అంటే మీరు ఇక్కడ కూడా చేస్తూ యూఎస్లో కూడా జాబ్ చేశారు? నేను యాక్టింగ్ చేస్తున్నా, జాబ్ చేశాను అక్కడ కూడా. సో అన్నీ మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ కూడా, ఆఫ్ కోర్స్. అందుకని గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సార్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? బోత్. సార్ ఫస్ట్ చెప్పాలి, లవ్ తర్వాత అరేంజ్ అనుకోవచ్చు, బట్ అరేంజ్ అన్న తర్వాత లవ్ అనకూడదు. అంటే మాకు బాగా తెలిసిన అమ్మాయే తను. సో తను మా ఇంటికి వస్తుండడం, వెళ్తుండడం. సో ఆ పరిచయం మీద తనే ప్రపోజ్ చేసింది. సో ఆ టైంలో అభిషేకం సీరియల్ చూసా కూడా ప్రపోజ్ చేశారు ఆవిడ. మరి ఆ డేర్నెస్కి మెచ్చుకోవచ్చు. విలన్స్ కూడా లవ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు అంటే అమ్మాయిలు హీరోస్ కన్నా విలన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. యాక్చువల్గా సీరియల్స్లో అసలు మేల్ విలన్స్ ఉండరు, అందరు లేడీ విలన్స్, ఫీమేల్ విలన్స్ ఉంటారు. సార్ బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? నాకు ఎప్పుడు ఒకేలాగా ఉంది, ఎందుకంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి. సో లవ్ మ్యారేజ్ కాస్త ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ టైమే, ఏమైనా తిప్పించుకున్నారా మ్యామ్? అలాగేం లేదు, నేను ఒకటే అన్నా, మా పేరెంట్స్కి ఓకే అనుకుంటే నేను, అంటే నాకు
వాళ్ళు ఇబ్బంది పడడం ఇష్టం లేదు. సో వాళ్ళకి ఓకే అనుకుంటే నాకు ఓకే అని చెప్పి నేను బేసిక్ ఈ వర్డ్ అమ్మాయిలు చెప్తుంటారు. మా ఇంట్లో మా పేరెంట్స్‌కి ఓకే అనుకుంటే నేను అంటే నేను అప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడిని కదా. సో ఓకే. మేబీ యా సో అందుకని చెప్పి ఒక దారి పెట్టారు పేరెంట్స్ గురించి. యా ఓకే. తను కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి సో ఇద్దరు కూడా అక్కడ ఐటీలో చేసేవాళ్ళు. చేస్తాను. చేస్తూ మళ్ళీ యాక్టింగ్. అవును. నేను ఏదో అట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కానీ తను మాత్రం ఐటీనే. అభిషేకం తర్వాత ఇక్కడ చాలా వరకు సీరియల్స్ చేశారు. మళ్ళీ 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, మీ పాత కో యాక్టర్స్ని ఎవరినైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీలో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. మా మదర్కి హెల్త్ బాగోకపోవడం. సో నేను ఆ అప్సెట్లో ఉన్నాను. సో అందుకని ఎవరిని కాంటాక్ట్ చేయలేదు నేను. సో తర్వాత ఇంటర్వ్యూస్ చూసి అవి చూసి వాళ్ళే నన్ను కలిసి వచ్చి కలిశారు. ఏమైనా క్యారెక్టర్స్ మళ్ళీ రెడీ టు స్టార్టా? సీరియల్స్ వస్తున్నాయి. ఇద్దరు అడిగారు కానీ నేను ఒక మూవీ చేస్తున్నా. ఆ డేట్స్ వలన కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదని నేను చేయట్లేదు ఇప్పుడు. ఓకే. Yeah. సార్ అభిషేకం టైంలో సీరియల్స్లో ఉండేటప్పుడు అంతా కూడా ఖచ్చితంగా ప్యూర్ తెలుగు ఆడియన్స్, తెలుగు హీరోస్, తెలుగు యాక్టర్స్, డబ్ వచ్చిన తెలుగు సీరియల్స్లో కూడా ఫుల్ లెంత్ రోల్స్ ఇలా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి తెలుగు పీపుల్ అనేది అక్కడ కనిపించట్లేదు ఆర్టిస్టులో. లేదు. కంప్లీట్గా చెన్నై అంటారు, తమిళ్ అంటారు, కన్నడ అక్కడ నుండి ఎక్కువగా హీరో హీరోయిన్స్ని పిలిపించడం ఎక్కువ జరుగుతుంది సీరియల్స్లో కూడా. అవును. అంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఎలా ఉంటుందంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ మనం ఫిలిమ్స్లో చేయలేకపోయినా అవును. మనకంటూ మన ప్యాషన్కి తగ్గట్టు సీరియల్స్ అయినా ఉన్నాయి, సీరియల్స్లో అయినా సరే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు It's అన్న true. హోప్తో ప్రతి ఒక్క యాక్టర్స్ ఉంటారు. అవును. బట్ ఆ ఛాన్స్ కూడా ఇక్కడ చాలా వరకు తగ్గిపోతుంది తెలుగులో. మన అవును. తెలుగు ఇండస్ట్రీ, రిమైనింగ్ ఇండస్ట్రీ నాకు ఐడియా లేదు. అవును. మన తెలుగు ఇండస్ట్రీలో అయితే మాత్రం వేరే ఇండస్ట్రీలో లేవు, సో అంటే తెలుగులోనే. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, 2010 నుంచి ఉన్నారు, అవును. ఇప్పుడు ఆల్మోస్ట్ 2023, 13 అవును. ఇయర్స్ ఆల్మోస్ట్. Hmm. సో మీకు వేరియేషన్స్ కనిపించడం కానీ, దీని గురించి ఎప్పుడైనా ఆలోచించడం కానీ, మీలో మీ ఆర్టిస్టులు ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవడం కానీ ఏమైనా జరిగిందా? చాలా ప్రతి ఒక్కరు ఫీల్ అవడమే. ఒకసారి డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయాలని చెప్పి ఎజిటేషన్ చేశాం. ఆ టైంలో మ్యాక్స్ అందరూ ఆర్టిస్టులు అసలు ఆ ఫైర్ మీద ఉండి అందరూ సపోర్ట్ చేశారు, వచ్చారు, ఫైట్ చేశారు. ఎన్ని రోజులని చేస్తారు? సో వాళ్ళకి అర్థమైంది చేస్తారు వీళ్ళే కామ్ అయిపోతారని చెప్పి సో వాళ్ళు జాగ్రత్తగానే ట్యాకిల్ చేశారు. ఆర్టిస్టులు అనేవాళ్ళు బేసిక్గా సాఫ్ట్ నేచర్ ఉంటుంది, ఈజీగా నమ్మేస్తారు. సో అట్లాగే వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్. ఈవెన్ ఎనీ ఛానల్, ఆఫ్కోర్స్ మీరు ఎనీ ఛానల్ తీసుకోండి, వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు తప్ప ఈ తెలుగు ఆర్టిస్టులు ఇంత ఫీల్ అవుతున్నారు, ఇంత సఫర్ అవుతున్నారని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. సో నిజంగా దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పాడాలి. ఈ తమిళ ఇండస్ట్రీలో లేదు, మలయాళం ఇండస్ట్రీ లేదు. ఉన్నా సరే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి మన వాళ్ళు చేస్తున్నారు తప్ప పూర్తిగా ఎవరు లేరు. సో దానికి నాకు తెలిసి ఇక్కడ ఉన్న తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ కానీ వీళ్ళు ఏమీ చేయలేరు. చేద్దాం ట్రై చేసినా సరే ఎవరు సపోర్టు రారనే వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకోరు. సో ఇవన్నీ చూశాను. చాలామంది ఫ్రెండ్స్ చాలా ఫీల్ అవుతున్నారు, చాలామంది ఆర్టిస్టులు అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకన్నా బాగా యాక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూ క్యారెక్టర్స్ కోసం అలా ఉన్నప్పుడు సైడ్ క్యారెక్టర్లను కూడా ఏదో కన్నడ నుంచో, ఏదో తమిళ్ నుంచో, మలయాళం నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ ఏ క్యారెక్టర్కి తమిళని పెట్టారా, తెలుగుని పెట్టారని అడగరు. కానీ వాళ్ళు సో దీని ఇనిషియేషన్ ఎక్కడి నుంచో రావాలి. ఐదర్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచైనా రావాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచైనా రావాలి, లేకపోతే అందరూ కలిసేనో ఒకేసారి ఉమ్మడి యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటే వీళ్ళెవరు తీసుకోకపోతే గవర్నమెంట్ నుంచి అయినా సరే ఈ ఎడ్యుకేషన్ రావాలి. ఎందుకంటే చాలామంది లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అప్పుడు ఉన్న రెమ్యునరేషన్కి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి కదా. అంటే ఆ ప్రయారిటీ కూడా వాళ్ళకి ఎక్కువ వెళ్తుందని చెప్పి వినడం జరిగింది. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి అంత రెమ్యునరేషన్ ఇవ్వట్లే. వాళ్ళకి అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఇక్కడ తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు. మారాలి, ఆ సిచ్యువేషన్ మారాలి. మనకి ఏదో ఒక గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ ఉంటేనే జరుగుతుంది తప్ప వీళ్ళు ఎవ్వరు ఏమీ చేయరు. ఒకవేళ చేసినా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళ బిజినెస్ పోతుందని వాళ్ళు ఆలోచిస్తారు. ఈ తెలుగు అసోసియేషన్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఎవరు కూడా ఇనిషియేషన్ స్టార్ట్ చేయరు వాళ్ళు. సో ఇది ఒక జీవో గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఓకే.
సార్ అంటే మీ అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఒక 1 డేలో ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చారు. బ్యాక్ టు యాక్ట్ వెళ్ళాలి అనేది చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. సో అంటే ఎందుకు ఆ డెసిషన్ అంత ఇన్‌స్టంట్‌గా, అంత సడన్‌గా తీసుకోవాల్సొచ్చింది? బట్ ఇప్పుడు ఏం చేయాలని ఉంది ఫ్యూచర్‌లో? ఆ డిసిషన్ నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను చేసుకున్నాను. ఉదయ్ అంటే ఒక యాక్టర్. అవును. ఉదయ్ ఈజ్ అన్ యాక్టర్ అంతే. నేను పరిస్థితులకు అనుకూలంగా నేను ఏదో అప్పటికప్పుడు నేను జాబ్ చేశాను, లేకపోతే యూఎస్లో ఉండిపోవాల్సి వచ్చింది తప్ప నేను ఎప్పుడు యాక్టింగ్ దూరం చేసుకోను. నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. కాకపోతే అప్ అండ్ డౌన్ వెళ్ళి చేసి వస్తుంటాను. వాళ్ళనే రమ్మంటాను, ఇక్కడ సెటిల్ అవుతుందని చెప్తుంటాను. సో ఉదయ్ ఈజ్ అన్ యాక్టర్ అంతే. సార్ పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేయాల్సింది ఏదో. సో Yeah. ఒక్కసారి మా కోసం. అంటే నా బిగినింగ్ డేస్లోనే ఒక ఆఫీస్కి వెళ్తే నాకు అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని తెలియదు. ఓకే. వెళ్ళాను, మేనేజర్ అన్నారు రేపు వచ్చేసే అని చెప్పారు. నేను లొకేషన్కి వెళ్ళేవాడికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను ఆ రోజు మూవీలో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటే అది మానేసి వెళ్ళాను. సో ఇంట్లో ఒప్పుకోలేదు ఇంకా. సో ఏదైనా సరే డిగ్రీ అయిన తర్వాత చేయమంటే ఇంకా అలా చేయలేకపోయాను. నెక్స్ట్ డే షూట్కి నేను ఆర్ఎఫ్సికి రమ్మన్నారు, నేను వెళ్ళలేకపోయాను. సో అలా మిస్ అయిపోయింది అది. లేకపోతే దాంట్లో మంచి క్యారెక్టర్ అది. అయ్యయ్యో! యా, ఇంకెవరైనా అలాంటి హీరోస్ ఫిల్మ్‌లో ఏమైనా మిస్ అవ్వడాలు గాని అలా? అలాగేం లేదు. నేను తర్వాత ఇంక డిసైడ్ అయ్యాను, నాకు సీరియల్స్ కన్నా సీరియల్స్లోనే కంటిన్యూస్గా ఎవ్రీ 30 డేస్లో 20-25 డేస్ నేను మ్యాక్సిమం బిజీగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా. నేను ఆల్మోస్ట్ 36 సీరియల్స్ చేశాను. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు ఖాళీ లేను. మహా అంటే ఒక 6 మంత్స్ ఉండి ఉంటాను. సార్ ఎన్ని ఇయర్స్ చేశారు యాక్టింగ్? ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ చేసిండుంటారు? 36 సీరియల్స్ చేశాను. 36 సీరియల్స్. 36 ఈ 10 ఇయర్స్‌లో. ఓ మై గాడ్! అభిషేకం కాకుండా మళ్ళీ టర్నింగ్ ఇచ్చిన సీరియల్ ఏదైనా ఉందా సార్? యా, చాలా ఉన్నాయి. చాలా క్యారెక్టర్స్ చేశాను. అభిషేకం అనేది ఒక నాది అంటే పునాది. కిక్ ఆఫ్ లాగా వచ్చింది అది. యెస్, యెస్, యెస్. సో దాంతో నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. హ్మ్. చాలా అంటే మంచి క్యారెక్టర్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ నేను చేసినవన్నీ ఇట్లు ప్రేమతో అమ్మ అని కానీ ఒక జీతులు, సో అది స్టార్టింగ్లో. సో ఇట్లాగా చాలా వచ్చాయి నాకు. నా ప్రతి క్యారెక్టర్ని నేను ఇష్టంగానే చేస్తాను కాబట్టి అది నాకు ప్రతిదీ నాకు అలాగే అనిపించేది. సార్ అంటే మీ గోల్ ఏంటి? అంటే ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? ఎలాంటి అంటే ఏ ఛానల్ మా టీవీయా, జీ తెలుగునా, నాకు జెమినీ? తెలిసి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నన్ను ఎవరు పిలవరు. ఏ ఎందుకని? ఛానల్ వాళ్ళు పిలవరు. ఎందుకంటే నేను తెలుగు ఆర్టిస్టులకి సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళ సపోర్ట్గా మాట్లాడుతున్నాను కాబట్టి మేబీ రాదేమో. చూద్దాం. ఈ క్యారెక్టర్కి ఉదయ్ సూట్ అవుతాడు అంటే అలాంటి క్యారెక్టర్ ఏదైనా సరే చేస్తాను. అంటే నెగెటివా, లేకపోతే బ్రదరా, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్? అలాగే ఇప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నా? డిపెండ్స్ ఆన్ ది క్యారెక్టర్ అండ్ లెంత్. ఓకే. సో అంటే మీ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగింది. అండ్ దానికి చాలా సెన్సిటివ్ పర్సన్ అనుకుంటా మీరు కదా? Yeah. కదా? చాలా Yeah. ఎమోషనల్‌గా, చాలా సెంటిమెంటల్ ఇది. అవును. మీ లైఫ్‌లో మళ్ళీ ఇలాంటి డే రాకూడదు అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ 2023 మళ్ళీ రాకూడదు. ఎంటర్ ఈ 2023 2023 నాకు ఈ ఇయర్లో జరిగిన లాస్ అంటే ఫైనాన్షియల్గా కాదు, నా ఫ్యామిలీలో జరిగిన లాస్ ఇంకా ఈ ఇయర్ అసలు నాకు బ్లాక్ లిస్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్ మేబీ ఎవరికి రాకూడదు. నాకు జరిగింది. సో ఈ 2023 మళ్ళీ రాకూడదు అనుకుంటున్నా. 2023 అసలు వద్దు. అది ఇదే లేకపోయి ఉంటే ఎలా ఉండేది సార్ మీ లైఫ్? ఎమోషనల్‌గా, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీ కళ్ళంటే వాటర్ తెలిసిపోతుంది మాకు. మీరు తెప్పించేటట్టు లేదు. అంటే ఆటోమేటిక్‌గా మేము చూస్తున్నాం కదా, డైరెక్ట్‌గా తెలుస్తుంది. మీరు చాలా బిగ్ లాస్ అయ్యాను అంటున్నారు కదా. సో అంత అటాచ్మెంట్‌గా అనిపించేది ఏమైనా ఉందా? ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్గా నేను పబ్లిక్తో షేర్ చేసుకోవాలనుకుంటాను కానీ కొన్ని సాడ్ న్యూస్ నేను చేసుకోదలుచుకోవట్లేదు. యాక్టింగ్ అంటే ఎందుకు సార్ అంత ప్యాషన్ మీకు? యాక్టింగ్ అండ్ ప్యాషన్ అంటే వాయిస్ ఇప్పుడు వచ్చింది సార్. మీరు ఈ వాయిస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒక్కసారిగా యాక్టింగ్ అనగానే ఆ ఎనర్జీ లెవెల్స్ అసలు నేను బయట ఒక రకంగా చూస్తారు, కెమెరా ముందు ఇంకో రకంగా చూస్తారు. అది కూడా చేంజ్ చేస్తాం. ఏది వదిలిపెట్టేది లేదు మేము. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రాణం. అంటే
కెమెరా ముందు నేను వేరే వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఈ సీన్కి నేను ఇలా చేసుంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలా చేసుంటే బాగుండు, పొద్దున్నే లేవగానే ఈరోజు ఈ సీన్లు ఉంటాయి, దీని కంటిన్యూషన్లా ఉంటుంది, సో ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఇంటి నుంచి అలా ప్రిపేర్ అవుతూ వస్తాను నేను. ఓకే. నాకు కెమెరా ముందు యాక్ట్ చేసేటప్పుడు డబ్బింగ్తో కవర్ చేసేవేవి, పర్ఫార్మెన్స్తో చేసేవేవి నాకు కొంచెం ముందుగానే నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అంత ప్రిపేర్డ్ అవుతాను నేను, అంత ప్రిపేర్డ్గా వచ్చి నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తాను. సో ఇప్పుడు అంటే సార్ ఏమైనా ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే చేయడానికి రెడీయా మీరు? యా, విలన్ అంటే క్యారెక్టర్ అదే చెప్తున్నా కదా, ఈ క్యారెక్టర్కి ఉదయ్ సూట్ అవుతాడు అంటే అది చేయడానికి రెడీ అని చేయడానికి రెడీ. సో ఇండస్ట్రీలో సీరియల్స్ కానీ ఫిలిమ్స్లో కానీ Yeah. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరంటే ఎవరు చెప్తారు బాగా ఇప్పటికీ స్టిల్? చాలామంది ఉన్నారు, మేమందరం అంటే కౌశిక్ కానీ, చక్రి కానీ, శ్రీరామన్న కానీ, మేమందరం రెగ్యులర్ కలుసుకునేవాళ్ళం. అప్పుడు ఏదైనా షూటింగ్ గ్యాప్స్ ఉన్నా లేకపోతే షూటింగ్స్ అయిపోయిన తర్వాత కూడా క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు Okay. అది లేదు. సో మేమందరం అందరూ బాగుండేవాళ్ళం. సార్ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన ఆర్టిస్ట్లో అనుకోవచ్చు, మీరు అబ్జర్వ్ చేసిన సీరియల్ షూటింగ్స్లో అనుకోవచ్చు, వాట్ ఎవర్? ఇప్పుడు అంతా కమర్షియలైజ్డ్గా కనిపిస్తున్నారు. మనుషుల సీరియల్స్ అసలు గురించి చెప్తున్నాను యాక్చువల్ బేసిక్గా. వస్తున్నారు, వెళ్తున్నారు, ఇంటిమేషన్స్ లేవు బేసిక్గా. సో అది కూడా ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకురావడం. సో నేను కూడా విన్నాను కొంతమంది ఇక్కడ వాళ్ళు ఎవరు ఏం చేయలేక మనల్ని అక్కడి నుంచి పిలుస్తున్నారు అనే టాక్స్ కూడా నాకు వినిపించాయి, అంటే ఫ్రెండ్స్ ఫీల్ అవ్వడం. సో అందుకే వాళ్ళు ప్రతిదీ కమర్షియలైజ్డ్ అయిపోయింది. సార్ అప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉంది? రెమ్యునరేషన్లో చాలా అంటే తేడా వచ్చింది. బయట ఇండస్ట్రీ లాగే ఇది కూడా పెరుగుతూనే వచ్చింది. పెరుగుతూ వచ్చింది. Yeah. అంటే మీది స్టార్టింగ్ ఎంత తీసుకున్నారు పేమెంట్? నేను స్టార్టింగ్ చాలా తక్కువ తీసుకున్నాను, నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ అనుకున్నాను. ఆ టైంలో కానీ ఈటీవీ నాకు మంచి సపోర్ట్ చేసింది. ఈటీవీ దాసరి గారి తర్వాత నాకు అంటే దాసరి గారు కిక్ ఆఫ్ నన్ను పుష్ చేశారు ఇండస్ట్రీలోకి, కానీ ఈటీవీ నన్ను నిలబెట్టేసింది. నిలబెట్టు. సెటిల్ అయిపోయాను ఈటీవీతో. అప్పుడు రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవచ్చు? అప్పుడు రెమ్యునరేషన్ వింటే మీరు ఇప్పటికీ షాక్ అవుతారు. మరి నాకు తెలియదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఓకే, అప్పుడు ఎంత తీసుకునేవాళ్ళు? రెమ్యునరేషన్ గురించి ఎందుకులేండి అంత పర్టికులర్ అడుగుతారు. సార్ ఏంటి సార్ చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. రెమ్యునరేషన్ గురించి పక్కన పెడితే ప్రతిదీ అందరూ డెడికేటెడ్గా చేసేవాళ్ళు, అందరూ బాగా వర్క్లా ఉండేవాళ్ళు. సో ఎంజాయ్ చేసేవాళ్ళం. అది 100 రూపాయలు ఇవ్వనండి, 1000 రూపాయలు ఇవ్వనండి, 1,00,000 ఇవ్వనండి. సో సార్ ఈ యాక్టింగ్ పీరియడ్లో ఎక్స్పెషల్లీ మీరు పడ్డ స్ట్రగుల్స్ కానివ్వచ్చు, మీరు మాటలు పడినవి కానివ్వచ్చు, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి, మీరు రియలైజ్ అయిన పాయింట్స్ ఏంటి? నేను టీవీ సీరియల్స్లో నేను పెద్దగా పడలేదు, కానీ నేను అసలు సినిమాల జోలికి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఒక ఆఫీస్కి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాల్యూ ఇవ్వరు. అంటే ఏదో వాళ్ళు ఏదో పెద్ద గాడ్ ప్లేస్లో ఉండి ఏదో ఒక అజమాయిషీ లాగా ఉండడం నాకు అవన్నీ నచ్చలే. చూపులు కానీ అది కానీ బిహేవియర్లు కానీ అది నచ్చకే నేను మూవీస్ వరకు వెళ్ళలేదు బేసిక్గా. నాకు మధ్యలో వచ్చి నేను చేసుకుంటూ వచ్చాను, కానీ నేను ట్రై చేయలే. అందుకనే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మూవీస్ ట్రై చేశాను. ఒక 2-3 ఆఫీస్లు వెళ్ళేపటికి నా సిచ్యువేషన్ అర్థమైపోయింది, మనకి ఇది సెట్ కాదు మన నేచర్కి. సో ఆటోమేటిక్గా మనకి సీరియల్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఎందుకు దీనికి వదులుకోవడం. అంతేగాని నాకు సీరియల్లో నాకు ఎప్పుడు ఎటువంటి ఇది ఇబ్బంది కలగలేదు. సో పబ్లిక్ సార్ మళ్ళీ బ్యాక్ అయ్యారు అండ్ మంచి టాలెంటెడ్ ఉన్న మీరు అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ అయితే ట్రూగా రావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను మళ్ళీ పబ్లిక్కి పరిచయం చేస్తున్నారు కాబట్టి నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.